హాయ్, వెల్కమ్ టు ఈజీ ఇంగ్లీష్. అయినా మీరు అందరూ ఆల్రెడీ వచ్చి టీవీల ముందు ఉన్నట్టున్నారు. ఫైన్, ఇక మనం టెన్సెస్ గురించి తెలుసుకుంటున్నాం కదా. సో ఈరోజు ఏ టెన్స్? ఎస్, యు ఆర్ రైట్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ నేర్చుకోబోతున్నాం. మరి దీని గురించి చెప్పడానికి మనతో ఉన్నారు మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ డైరెక్టర్ అండ్ చీఫ్ కోచ్ చిరంజీవి గారు. హలో సార్. హలో ప్రశాంతి. సార్ సుష్మిత అండ్ సుధా. హలో. ఈరోజు స్టూడెంట్. సో ఫైన్, ఇక రెడీయా ఇద్దరు? స్టార్ట్ చేసేద్దామా క్లాస్? వినడానికి రెడీ అయిపోతాం. పోదామా? సరే, ఇక మీరు స్టార్ట్ చేయడం రెడీ అయిపోండి. ఓకే, లాస్ట్ క్లాస్ మనం ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ చూసాం కదా. లాస్ట్ క్లాస్లో జస్ట్ వి హావ్ లర్న్డ్ ప్రెజెంట్, పాస్ట్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్ టెన్స్ స్టార్ట్ చేసాం. ఈ ఫ్యూచర్ టెన్స్లో జస్ట్ వి హావ్ లర్న్డ్ ద డిఫరెన్స్ బిట్వీన్ షెల్ అండ్ విల్. షెల్కి విల్కి డిఫరెన్స్ ఏంటో మనం చూసాం, అండ్ షెల్ విల్ ఎలా వాడాలో మనం చూసాం. జనరలీ షెల్ అండ్ విల్, దీస్ ఆర్ యూస్డ్ in the simple future to talk about the future actions and the various situations where we use this future tense and everything that we have already learned. And today in this class, what is it that we're going to do is just let us see the future continuous tense. If you take the future continuous tense, very simple. Before going to learn this future continuous tense, first let us see briefly the present continuous and the past continuous. ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ అర్థం కావాలి అంటే ఒకసారి బ్రీఫ్గా మనం ప్రెజెంట్ కంటిన్యూస్ మరియు పాస్ట్ కంటిన్యూస్ చూద్దాం. జనరలీ ద హెల్పింగ్ వర్బ్స్ యూస్డ్ ఇన్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ ఆర్ యామ్, ఈస్, ఆర్ అండ్ ఎ వర్బ్ ఇన్ ద ఐఎన్జీ ఫామ్. అండ్ పాస్ట్ కంటిన్యూస్ తీసుకుంటే ద హెల్పింగ్ వర్బ్స్ యూస్డ్ ఆర్ వర్స్ అండ్ వర్డ్ అండ్ వర్బ్ ఇన్ ద ఐఎన్జీ ఫామ్. అలాగే ఇన్ ద ఫ్యూచర్ కంటిన్యూస్ ద హెల్పింగ్ వర్బ్స్ ఆర్ shall and will, but these are added with be form, like shall be and will be, and after this the verb must be there in the ing form. Subject shall be or will be, and after this verb in the ing form, then it forms the future continuous tense. Very simple. Present continuous ante ippudu jarugutunna pani, past continuous ante gatamlo jarugutunna pani. Alage future continuous ante భవిష్యత్తులో ఫలానా పనిని చేస్తూ ఉంటాను అని మనం చెప్పాలనుకున్నప్పుడు ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని మనం వాడుతూ ఉంటాం. భవిష్యత్తులో ఒకానొక సమయానికి ఫలానా పనిని చేస్తూ ఉంటాను అంటే వెన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ద యాక్షన్ విచ్ విల్ బి దేర్ ఇన్ ప్రోగ్రెస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. ద యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ టు బి దేర్ ఇన్ ప్రోగ్రెస్ బై certain time in the future, that particular action we can say in the future continuous. And the different contexts already in the simple future tense we have learned. The same context can also be applied even in the future continuous. అంటే మనం ఈ షెల్ విల్ అనేవి ఏ సందర్భాల్లో వాడతాం అనేది డిఫరెంట్ సిచ్యువేషన్స్ చూస్తాం కదా. అవన్నీ కూడా ఈ ఫ్యూచర్ కంటిన్యూస్లో కూడా సేమ్ వస్తాయి. బట్ ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే చేస్తాను అని చెప్తుంది, ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఒకానొక సమయానికి చేస్తూ ఉంటాను అని వస్తుంది అనమాట. వాట్ ఎవర్ ద యాక్షన్ గోయింగ్ టు బి దేర్ ఇన్ ప్రోగ్రెస్ బై certain time in the future, then we say future continuous. For example, yesterday by this time I was teaching. Yesterday by this time I was teaching. నిన్న ఈ టైంకి నేను బోధిస్తూ ఉన్నాను. Now I am teaching. Now I am teaching. ఇప్పుడు బోధిస్తూ ఉన్నాను, ఇప్పుడు జరుగుతుంది. బట్ రేపు ఈ టైంకి నేను బోధిస్తూ ఉంటాను అని చెప్పాలనుకో, tomorrow by this time I will be teaching. Already I shall be or will be that we have talked. Tomorrow by this time I will be teaching. Mali I will be teach, I will be taught ankoddu. So will be, shall be, whenever you say, as it is a continuous tense, right, the verb must be there in the ing form. So tomorrow by this time I will be teaching. Let me tell you, yesterday by this time you were listening. Yesterday by this time you were listening, మీరు వింటూ ఉన్నారు. Now you are listening. Now you are listening. But tomorrow by this time you will be listening. Tomorrow by this time you will be listening. So means రేపు ఈ టైంకి మీరు వింటూ ఉంటారు. ఇలా విల్ బి, షెల్ బి ఎప్పుడు చెప్పినా ఐజీ ఫామ్ చెప్తే చాలు. భవిష్యత్తులో ఒకానొక సమయానికి పలానా పనిని చేస్తూ ఉంటాను అని చెప్పడానికి దీన్ని వాడుతూ ఉంటాం. విల్ బి, షల్ బి, ఆఫ్టర్ దిస్ వర్బ్ ఇన్ ద ఐఎన్జీ ఫామ్. నౌ లెట్ us see some more examples. Right, can you say one example?
మీరు చెప్పగలరా రేపు ఏ టైంకి ఏ పని చేస్తూ ఉంటారో ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. టుమారో మార్నింగ్ at 9 o'clock I will be teaching a lesson. Tomorrow morning at 9 o'clock I will be teaching a lesson. Tomorrow by 12 noon I will be writing something. Tomorrow by 2 o'clock in the afternoon I will be taking lunch. ఇలా చెప్పాను కదా. సో అలాగే రేపు మీరు చెప్పగలరా ఏ టైంకి ఏం చేస్తూ ఉంటారు? కెన్ యూ టేక్ టెల్ 1 or 2 examples? Tomorrow at morning 7 o'clock I will be going to movie. I'll be going to Movie. a movie, right? One more example. Tomorrow by 2 o'clock I will be watching movie. Tomorrow 2 o'clock in the afternoon Afternoon. I will be watching a movie. Okay, can you say 2 examples tomorrow? By what time, what are the actions will be there in progress from your side? Tomorrow by 8 a.m. I will be going to college. Wonderful. I'll be going to college. Tomorrow at afternoon 1 o'clock I will be doing my lunch. Could you please repeat? Tomorrow at afternoon at 1 o'clock by afternoon I will be doing my lunch. I'll be taking lunch. Okay, wonderful, good. Prashanti, could you say one example? Tomorrow morning at 6 o'clock I'll be going to beach. I'll be going to beach. Okay. Tomorrow morning at 6 o'clock. Yeah. Right. And tomorrow morning by 7 o'clock, you will be I'll be roaming in the beach. I'll be roaming. Okay, yeah, of you'll be course. roaming in the beach. You'll be I'll be enjoying playing. yourself. I'll be playing. Okay, wonderful. So like this, will be, shall be after this, the verb is in the ing form. But most of the times, let us see how to ask the questions. ఇక్కడ మెయిన్గా చూడాల్సింది మనం క్వశ్చన్స్ చేయాలి. ఇప్పుడు నేను క్వశ్చన్స్ చేస్తాను. అది క్వశ్చన్స్ చేసేప్పుడు చాలా సందర్భాల్లో ప్రాబబుల్ మిస్టేక్స్ హౌ ద పీపుల్ మేక్ వాట్ యూ విల్ బి డూయింగ్ నెక్స్ట్ ఇయర్ అంటారు. వాట్ యూ విల్ బి డూయింగ్, సి వాట్ యూ విల్ బి డూయింగ్, వేర్ యూ విల్ బి వర్కింగ్, వాట్ యూ విల్ బి డూయింగ్ టుమారో, ఇలా వేర్ యూ విల్ బి వర్కింగ్, వేర్ యూ విల్ బి లివింగ్, హౌ యూ విల్ బి లివింగ్ అంటారు. ఇవన్నీ కూడా గ్రామటికల్లీ దే ఆర్ నాట్ రైట్. బికాస్ వెన్ ఎవర్ యూ వాంట్ టు ఆస్క్ ఏ క్వశ్చన్ వాట్, వై, వేర్ వచ్చినప్పుడు వీటి తర్వాత సబ్జెక్టివ్ ప్రణవం రాకూడదు. వాట్ యూ విల్ బి డూయింగ్, వేర్ యూ విల్ బి గోయింగ్ ఇలా అనకూడదు. వాట్, వై, వేర్, వెన్, విచ్, హూ, హూస్, హూమ్, హౌ. So when you take these words, when you are asking a question, when you are using these words to form the questions, after this we are supposed to use some helping verb. Helping verb రావాలి. What you will be doing అనేది కరెక్ట్ కాదు. What will you be doing? Will, be రెండింటిని విడదీయాలి, మధ్యలో సబ్జెక్ట్ ప్లేస్ చేయాలి. What you will be doing అనకూడదు. What will you be doing? Where you will be working అనకూడదు. వేర్ యూ విల్ బి వర్కింగ్ అనకూడదు. వేర్ విల్ యూ బి వర్కింగ్, వేర్ విల్ యూ బి వర్కింగ్. వాట్ షీ విల్ బి లెర్నింగ్, వాట్ షీ విల్ బి లెర్నింగ్ అంటే మనం క్లాసులో మాట్లాడుతున్నప్పుడు బయట ఇలాగే మాట్లాడదా వాట్ షీ విల్ బి డూయింగ్ దేర్ అంటారు. వాట్ షీ విల్ బి డూయింగ్ అనేది కరెక్ట్ కాదు. వాట్ విల్ షీ బి డూయింగ్, వాట్ విల్ షీ బి డూయింగ్. సో ఇలా మనం క్వశ్చన్ చేస్తున్నప్పుడు విల్ బి డివైడ్ చేసి మధ్యలో సబ్జెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇంకా నేను రాంగ్ స్టేట్మెంట్ చెప్తాను, మీరు కరెక్ట్ చేయాలి దాన్ని. Are you ready? Yeah. So, what you will be learning next year? What will you be doing next year? Listen carefully. What you will be learning next year? What will you be doing next year? What will you be learning next year? Okay. Where you will be living after 10 years? Where you will be living after 10 years? Then correct cheyali. Where will you be doing next year? Sorry ma, doing ఎప్పుడు అదే బాగుపడదు. Where will you be living after 10 years? Come on, correct it. Where will you be living next year? Wonderful. Come on, say where will you be living after 10 years? What will, just you say what she will be doing there? What she will be doing there? What she will be doing there? What? That's wrong. What will she be doing there? What will she be doing there? So control pronunciation practice. What will she be doing? How it will be working? How it will be working? How will it be? How will it be working? 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 Wonderful. How will it be working? Right, see, how will it be working? How will it be influencing? How will you be learning? So how will they be coming here? So where will they be working?
what will they be doing? ఇలా క్వశ్చన్ చేయాలి, రైట్? అండ్ వెన్ యూ వాంట్ సే naturally after positive sentences, interrogative sentences, we get negative sentence. Negative sentence అనుకోండి, will plus not, won't, shall plus not, shan't, లేదా I will not, I shall not. క్లియర్గా చెప్పుకోండి, రైట్? I won't be working here next year. I won't be teaching after 10 years. I won't be staying here after 2 years. They won't be living here anymore. They won't be working here. Right? We shan't be living here. We shan't be anachu. We shall not be living here. We shall not be working here. We shall not be talking on this topic tomorrow. ఇలా అన్నమాట. Shan't be లేదా shall not be. క్లియర్గా ఏది కంఫర్టబుల్ అయితే చెప్పండి. Won't you be working here? Won't you be living here? ఇలా won't you be లేదా will you not be working here? Why will you not be working here? Won't you be learning English? Will you not be learning English? ఇలా మనం క్వశ్చన్స్ నెగిటివ్లో కూడా ఫామ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ అ ఫ్యూచర్ కంటిన్యూస్, రైట్? ఫ్యూచర్ కంటిన్యూస్ ఇస్ బేసికలీ యూస్ టు టాక్ అబౌట్ సంథింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి దేర్ ఇన్ ప్రోగ్రెస్ బై సర్టన్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. హియర్ ఆల్సో న్యాచురలీ వీ డోంట్ టాక్ అబౌట్ ద beginning of the action, we don't talk about the end of the action. In general, we take some particular time, and by the time the action which will be there in progress, that particular action we are talking about. So present continuous means now it is going on. Past continuous means the action was going on in the past. Future continuous means the action will be there in progress in the future. Right? గతంలో చేస్తూ ఉన్నాను, ఇప్పుడు చేస్తున్నాను, భవిష్యత్తులో చేస్తూ ఉంటాను. Am I clear? So any more doubts in this future continuous? No doubts. Right. Shall we go further future perfect tense? Yeah, sure. Okay. Thus future perfect tense. When you take the future perfect tense, generally, first let's understand what is a perfect. Present perfect, let us see first. Present perfect tense is used, right? I hope you remember, to express the recent past actions. Present perfect tense ఎప్పుడు వాడతామంటే to express the recent past actions. When you want to express the recent past actions, use present perfect tense. Right? The helping verbs used are have and has. Have, has. Verb is naturally used in the past participle form. Like all the recent past actions that you can express in the present perfect tense. For example, recently I have come to Vizag. Just before I have asked a question. We have already learnt almost all the tenses. Ila, right? Have, has obeys. But past perfect tense will learn. You know well, past perfect tense? Past perfect tense, the helping verb we use is had. And after this had, the verb naturally in the past participle form. So present perfect tense have, has. Past perfect tense had. And in the same way, if we come to the future perfect. Future perfect tense, we use the helping verbs like shall have and will have. Shall, will, they refer to the future. Have refers to the perfect. Shall have and will have. So whenever you say shall have and will have, naturally we use a verb in the past participle form. It's the last form of a verb. Will have, shall have ఎప్పుడు చెప్పినా కూడా verb ని ఎప్పుడు past participle form లో వాడాలి. Subject will have or shall have, verb in the past participle form. Then so you can say sentences in the future perfect tense. Let us see, మీరు ఒక జనరల్ థింగ్ చూడాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వర్బ్ బేస్ ఫామ్లో ఉంటుంది. సింపుల్ పాస్ట్ టెన్స్ అనుకోండి, డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడితే వర్బ్ బేస్ ఫామ్లో ఉంటుంది. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనుకోండి, బేస్ ఫామ్లో ఉంటుంది. చూడండి, సింపుల్ ప్రెజెంట్ చేస్తాను, సింపుల్ పాస్ట్ చేశాను, సింపుల్ ఫ్యూచర్ భవిష్యత్తులో చేస్తాను. ప్రెజెంట్ కంటిన్యూస్ ఇప్పుడు చేస్తున్నాను, పాస్ట్ కంటిన్యూస్ గతంలో చేస్తున్నాను, ఫ్యూచర్ కంటిన్యూస్ భవిష్యత్తులో చేస్తూ ఉంటాను. ఈ కంటిన్యూస్ అన్నీ ప్రోగ్రెసివ్నెస్ గురించి మాట్లాడుతున్నాయి. సింపుల్ టెన్స్లన్నీ కూడా చేస్తాను, చేశాను, భవిష్యత్తులో చేస్తాను, సింపుల్గా చెప్తాను. ఈ పర్ఫెక్ట్ టెన్స్లన్నీ కూడా చేసినటువంటి పనుల గురించి వాడతాం. అంటే కంప్లీషన్ ఆఫ్ ద యాక్షన్, వీ టాక్ అబౌట్ ద కంప్లీషన్. కంటిన్యూస్ టెన్స్లన్నీ కంటిన్యూషన్ వీ రెఫర్ టు, బట్ పర్ఫెక్ట్ టెన్స్లో మోస్ట్లీ వీ టాక్ అబౌట్ ద కంప్లీషన్. హ్యావ్, హ్యాస్ అంటే ఈ మధ్యనే కంప్లీట్ చేసాం. హ్యాడ్ అంటే లైక్ వి కంప్లీటెడ్ బిఫోర్ సమ్ అదర్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. రెండు పాస్ట్ యాక్షన్స్ ఉన్నప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం.
ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ is used to talk about the action which will be completed by certain time in the future. When you are particularly referring to the completion of the action in the future by certain time, then you say will have and shall have a verb in the past participle form. అంటే భవిష్యత్తులో ఒకానొక సమయానికి పలానా పనిని చేసేసి ఉంటాను అంటే ఇక్కడ భవిష్యత్తులో ఆ టైం కల్లా ఆ పని అయిపోయి ఉంటుంది, నేను ఆ పనిని చేసి ఉంటాను అని ఇలా చేసేసి ఉంటాను అని when you are talking about the end of the action, when you are talking about the completion of the action, so then use future perfect tense. For example, recently I have started learning English. I had learned Hindi before I started learning English. Two past actions. I had learned Hindi before I started learning English. ఇప్పుడు చెప్పాలి, ఒక నెల రోజుల్లో నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటాను, నెల రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటాను అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది అయిపోయి ఉంటుందన్నమాట. అప్పటికి ఇంకా జరుగుతూ ఉండదు, ఇక ఇంగ్లీష్ నేర్చుకోవడం అనే పని కంప్లీట్ అయ్యి ఉంటుంది, అప్పటికల్లా చేసేసి ఉంటాను అని చెప్తున్నాం. అలాంటప్పుడు ఐ విల్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ విదిన్ 1 month. అంటే ఏ టైం కల్లా పని కంప్లీట్ అయ్యి ఉంటుందో చెప్తున్నాం ఇక్కడ. చూడండి, విల్ షెల్ అంటే చేస్తాను, విల్ బి షెల్ బి అంటే చేస్తూ ఉంటాను, బట్ విల్ హ్యావ్ షెల్ హ్యావ్ అంటే చేసేసి ఉంటాను, ఆల్రెడీ యాక్షన్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, నేను 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను, దెన్ యూ కెన్ టెల్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. ఇన్ ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, I will have constructed a house by 2020. I will have constructed a house by 2020. అంటే 2020 కల్లా నేను ఇల్లు కట్టుకొని ఉంటాను అంటే అప్పటికి ఇల్లు కడుతూ ఉండను, ఆల్రెడీ ఇల్లు కట్టడం అనేది అయిపోయి ఉంటుంది. I will have constructed a house. I will have completed your class within half an hour. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మీ క్లాస్ కంప్లీట్ చేసేసి ఉంటాను. ఇవాళ రాత్రి 9 నేను ఇంటికి చేరుకొని ఉంటాను. I will have reached my home by 9 PM. I will have reached means the action will be completed. ఇలా ఒకనొక సమయానికి పలానా పనిని చేసేసి ఉంటాను అని చెప్తున్నప్పుడు will have shall have రావాలి. రైట్, కెన్ యూ సే 1 or 2 examples? By what year, by which year, what is the action going to be completed in your personal life? ఏ సంవత్సరం కల్లా మీరు ఏం చేసేసి ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్, నా ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు కదా, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా, ఇంజనీరింగ్ చదువుతున్నా. లెట్ us say నేను సో ఇయర్ అంటే ఈ సంవత్సరానికల్లా నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటాను అని చెప్పాలి. అంటే అప్పటికి ఇంజనీరింగ్ ఇంకా చదువుతూ ఉండవు, అప్పటికి ఇంజనీరింగ్ చదివేసి ఉంటాను, అప్పటికి ఇంజనీరింగ్ అయిపోయి ఉంటుంది చెప్పాలి. హౌ డు యూ సేస్? By 2012, I have completed my engineering. Once again. So, pardon? By 2012, I will have completed my engineering. Right. I'll have completed my engineering by 2000. Right. Can you say one more example like that? Right. ఈ రోజు 8 ఈవినింగ్ 8 o'clock కల్లా నేను ఇంటికి చేరుకొని ఉంటాను అని చెప్పాలి. How do you say? By 8 o'clock, I will have reached my home. Yeah. Instead of using this time reference at the beginning, better if you can place it at the end. Right. Yeah. So the priority matters. Right. So I'll have reached my house by 8 o'clock. Right. Can you say 1 or 2 examples? ఒక నెల రోజుల్లో నేను ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా నేర్చుకుని ఉంటాను అని చెప్పాలి. I will have learnt English fluently within next month. Yeah, I'll have learnt English fluently within next month. Within next month అనకూడదు, by next month otherwise. By next month. Within 1 month. చెప్పండి. ఇంకొక 4 నెలల్లో మొత్తం మర్చిపోయి ఉంటాను అని చెప్పాలి. హౌ డు యు సే? మొత్తం మర్చిపోయి ఉంటాను, అప్పటికి ఇంకా మర్చిపోవడానికి ఏమి ఉండదు అనమాట, ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. I'll have forgotten everything within 4 months. Again I will have rejoined Medha. Right? So అప్పటికి మళ్ళీ జాయిన్ అయిపోయి ఉంటాను ఇలా. సో జస్ట్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద కంప్లీషన్ ఆఫ్ ద యాక్షన్. రైట్. ప్రశాంతి, కుడ్ యు సే రేపు సాయంత్రం కల్లా నేను హైదరాబాద్ చేరుకొని ఉంటాను అని చెప్పాలి. అంటే అప్పటికి హైదరాబాద్ చేరుకొని ఉంటాను, ఇంకా దారిలో ఉండరు అనమాట, ఆల్రెడీ చేరుకొని ఉంటాను. హౌ డు యు సే దిస్? I'll have reached Hyderabad by tomorrow. I'll have reached Hyderabad by tomorrow. Tomorrow evening 5 o'clock, tomorrow by 6 o'clock, like this. And you have to give the end of the action anamata. Okay. Will you have, shall you have? And when you are asking the questions, will you have finished this? What will you have learned? Where will you have gone? How will you have settled in the life within 2 years? What will you have achieved within 5 years? Ila mana question cheychu, right?
will have, shall have. This is a future perfect tense. Simple future, future continuous and future perfect. 3 tenses నేర్చుకున్నాం కదా. అండ్ ఇంకొకటి లాస్ట్ ఉంది. One more tense. You want me to complete today? కంటిన్యూస్. Shall I finish? సో అంటే అది కూడా ఈజీయే సార్, ఇలాగే చాలా సింపుల్గా చాలా ఉంటుంది. అసలు ఇంగ్లీష్లో ప్రతి టెన్స్ జస్ట్ ఇట్ టేక్స్ అ లిటిల్ టైమ్ టు అండర్స్టాండ్ ద బేసిక్ టెన్స్ అనమాట. ఒక్కసారి కింద 4 టెన్స్లు అర్థమయ్యాయంట. వెరీ సింపుల్. ప్రెసెంట్ టెన్స్ 4 అర్థమైతే పాస్ట్ టెన్స్ వచ్చేస్తాయండి. ప్రెసెంట్ పాస్ట్ అర్థమైతే అసలు ఫ్యూచర్ టెన్స్ ఇట్స్ అ డెడ్ ఈజీ టాస్క్. మీరు అలాగే చెప్తారు కానీ మొత్తం డౌట్స్ అన్ని మైండ్లో ఉండిపోతాయి, కన్ఫ్యూజన్. ఓకే అండ్ నో ప్రాబ్లం. ఒకసారి చెప్తాను, చెప్పిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఇంకొకసారి ఎక్స్క్లూజివ్గా అన్ని 12 టెన్సెస్ గురించి డిస్కస్ మీ ముందు ఏమనిపించవు సార్ డౌట్స్? ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు వస్తూ ఉంటాయి ఒక్కొక్క డౌట్ బయటికి. ఓకే అండ్ సో ఆల్రెడీ మీరు ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ నేర్చుకున్నారు కదా. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ జనరలీ టాక్స్ అబౌట్ ద యాక్షన్ విచ్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్. ఏదైనా పని గతంలో ప్రారంభమై ఇప్పటికి కూడా ఇంకా జరుగుతుందనుకోండి, present perfect continuous tense. I have been learning English. He has been teaching English. ఇలా స్టార్ట్ అయ్యి ఇంకా జరుగుతుంది. బట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ద యాక్షన్ విచ్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూడ్ అప్ టు సర్టెన్ టైమ్ ఇన్ ద పాస్ట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ ఎట్ ప్రెసెంట్ ఇట్స్ నాట్ గోయింగ్ ఆన్. గతంలో ప్రారంభమై గతంలోనే ఒకానొక సమయం వరకు జరుగుతుంది, అంటే ఇప్పుడు జరగట్లా. అవన్నీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లు చూసాం. అంటే action was started in the past but it was stopped in the past itself means at present it's not going on. ఇక ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ తీసుకుంటే జనరల్లీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇస్ వెరీ లెస్ యూస్డ్. లైక్ చాలా తక్కువ వాడుతుంటాం. బట్ లెట్ us say ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ద హెల్పింగ్ ఆఫ్ యూస్ ఆర్ లైక్ let us say will he have been and shall have been. Will, shall naturally refer to the future, have refers to the perfect and been continuation. Will he have been, shall he have been. After this, as it's a continuous tense, naturally we know well the verb must be there only in the ing form. Will he have been, shall he have been ఎప్పుడు వచ్చినా తర్వాత వచ్చే verb మాత్రం ing ఫామ్లోనే ఉండాలి. Then what it means actually ఇది ఎప్పుడు వాడతాం అంటే future perfect continuous tense is generally used to talk about the action which will be there in progress over a period of time in the future and will also be there in progress by certain time in the future. భవిష్యత్తులో కొంతకాలం పాటు జరుగుతూ ఉండి ఇంకా ఒకానొక సమయానికి కూడా జరుగుతూనే ఉంటుందన్నమాట. అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అర్థమైతే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అర్థమైనట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్, ఇన్నాళ్ళు జరుగుతూ ఉండి ఇప్పుడు కూడా జరుగుతున్నాండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంతే. భవిష్యత్తులో కొంతకాలం పాటు చేస్తూ ఉండి మనం ఒక టైం చెప్తాం కదా, ఆ టైంకి కూడా ఇంకా చేస్తూనే ఉంటాను. కాకపోతే మనం చెప్పిన టైంకే కొంతకాలం పాటు ఆల్రెడీ ఆ పని జరుగుతూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ కూడా నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉంటాను అంటే నెక్స్ట్ మంత్ దాకా నేర్చుకుంటాను, నెక్స్ట్ మంత్ కూడా నేర్చుకుంటూనే ఉంటాను. ఐ విల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఈవెన్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ ఎండింగ్లో కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉంటాను. అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తాను? ద బిగినింగ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తామా, ఈ మంత్ స్టార్ట్ చేస్తామా, లేదా గతంలో స్టార్ట్ చేసి ఇప్పటికే చేస్తూ వస్తున్నామా అనవసరం. భవిష్యత్తులో కొంతకాలం పాటు చేస్తూ ఉండి ఇంకా పలానా టైంకి కూడా చేస్తూనే ఉంటాను. చూడండి, నేను ఇంకో 5 years తర్వాత కూడా వరంగల్లో నివసిస్తూనే ఉంటాను అంటే ఇంకా 5 years నివసిస్తాను వరంగల్లో, 5 years తర్వాత కూడా వరంగల్లో నివసిస్తూనే ఉంటాను. I will have been living in Warangal after 5 years also. Right? So, లేదా ఇక్కడ మనం పీరియడ్ ఆఫ్ టైం కూడా చెప్పొచ్చు. నేను 2020 కల్లా అప్పటికే 10 years పాటు ఇక్కడ పనిచేస్తూనే ఉంటాను. I will have been working for 10 years by 2020. అంటే 2020కే అప్పటికే 10 సంవత్సరాల పాటు పనిచేస్తూ ఉంటాను. బట్ దిస్ టెన్స్ ఇస్ వెరీ లెస్ యూస్డ్. మీకు సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో కొంతకాలం కొనసాగించి ఇంకా ఒకనొక సమయానికి కూడా చేస్తూనే ఉంటాను అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఇంజనీరింగ్ చదువుతూనే ఉంటాను అంటే నెక్స్ట్ ఇయర్ దాకా చదువుతావు ఇంజనీరింగ్, నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా చదువుతూనే ఉంటావు. హౌ డు యు సే? I will have been doing my engineering next year also. I will have been studying engineering even by next year. Got it? Right. రేపు సాయంత్రం 6 కూడా నేను టీవీ చూస్తూనే ఉంటాను అంటే ఎప్పుడో స్టార్ట్ చేస్తారు 3 or 4. రేపు సాయంత్రం 6 కూడా నేను టీవీ చూస్తూనే ఉంటాను.
I will have been watching TV tomorrow by 6 p.m. Right? You say for example, ఇంకో 2 years తర్వాత కూడా నేను వైజాగ్లో నివసిస్తూనే ఉంటాను. I will have been living in Vizag. Even after 2 years. Even after 2 years. Okay, so this way I'll have been. Last example, let us say together. మేము ఇంకో 10 years నెక్స్ట్ ఇయర్ ఎండింగ్లో కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉంటాం. విల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్. ఇలా అనమాట. సో ఫ్యూచర్ టెన్స్ చేస్తాను, ఫ్యూచర్ కంటిన్యూస్, భవిష్యత్తులో ఒకనొక సమయానికి చేస్తూ ఉంటాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఒకనొక సమయానికి చేసేసి ఉంటాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, కొంతకాలం తర్వాత కూడా చేస్తూనే ఉంటాను. సో ఇలా అనమాట. ఇలా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం వాడుకోవచ్చు. సో హోప్ యు ఆర్ క్లియర్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ విల్ ఇస్ షల్, ఫ్యూచర్ కంటిన్యూస్ విల్ బి షల్ బి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ విల్ హ్యావ్ షల్ హ్యావ్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ విల్ హ్యావ్ బీన్ అండ్ షల్ హ్యావ్. That's it. Wonderful. Do you want to ask any questions? No, sir. No questions. No. Okay. ఎందుకంటే చాలా చిన్నగా ఉంది టాపిక్ ఫ్యూచర్ టెన్స్ గురించి, కాబట్టి ఈజీగా ఇంకా Easy. అర్థమైంది. And mostly give importance to present tense, past tense. Okay. Future tense very simple. If you know will and shall, that's enough. It's really simple. ఓకే అండ్ థ్యాంక్ యూ Okay. సో మచ్ సార్. పైనిక ఐ థింక్ ఈ ఎపిసోడ్తో టెన్సెస్ అన్ని కంప్లీట్ చేసేసి Almost completed. రైట్. సో మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మోస్ట్ ఒక్కసారి 12 టెన్సెస్ని వీలైతే మొత్తం బ్రీఫ్గా మళ్ళీ అన్నీ చూద్దాం. ఓకే. సో ప్రెసెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. ప్రెసెంట్ టెన్స్లో 4, పాస్ట్ టెన్స్లో 4, ఫ్యూచర్ టెన్స్ So total గా all the 12 tenses. Once let us give more importance to the practice as we talked in the beginning. ఓకే, అప్పటి వరకు Right. మేము బాగా హోంవర్క్ చేయాలి అయితే. సో మనకి ఇంకా టైం ఉంది అయితే Keep బాగా హోంవర్క్ practicing. చేద్దాం. థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మరి ఈజీ ఇంగ్లీష్లో ఇప్పటి వరకు మనం నేర్చుకుంటున్నాం టెన్సెస్. సో ఈరోజుతో అయిపోయే టెన్సెస్, కానీ అయిపోయింది అనుకోకండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ సార్ హోంవర్క్ ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ మన ఎపిసోడ్ ఉంటుంది కదా ఈజీ ఇంగ్లీష్లో, అప్పుడు ఈ టెన్సెస్ హోంవర్క్ ఉంటుంది. కాబట్టి బాగా వర్క్ చేద్దాం. ఆయనకి ఎలాంటి డౌట్స్ లేకుండా ఫుల్ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యేలాగా బాగా ప్రిపేర్ అవుదాం. ఫైన్. సో సీ యూ ఇన్ ఈజీ ఇంగ్లీష్. టిల్ దెన్ టేక్ కేర్. బై.